హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోలి లీలాకృష్ణ. నేను 2018 డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయ్యి తెనాలి మున్సిపాలిటీలో ఎడ్జిటీగా చేస్తున్నాను. ఈరోజు మీకు రీసెంట్గా రిలీజ్ అయిన టెట్ యొక్క మ్యాథ్స్ సిలబస్ని మీకు అనాలసిస్ చేయబోతున్నాను. అంటే ఈ సిలబస్లో మనకి ఏ టెక్స్ట్ బుక్స్ నుంచి ఇచ్చారు, మనం ఏ చాప్టర్స్ని ఏ టెక్స్ట్ బుక్స్ నుంచి ఏ పాయింట్స్ మిస్ అవ్వకుండా చూడాలో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అనమాట. అయితే మనకి సిలబస్ షీట్ని మీరు ముందుగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మనం ముందు రాయాలంటే ముందుగా మన చేతిలో ఉండాల్సింది సిలబస్ లేకుండా మనం చదవటం గుడ్డెద్దు చేయలేబన్నట్టు వెళ్ళటం అనమాట. అంటే మనకి డైరెక్షన్స్ తెలియదు, ఎటు పడితే అటు వెళ్ళిపోతాం అనమాట. అట్లా కాకుండా మనము ఒక రైట్ ప్యాత్లో వెళ్ళాలంటే, మన లక్ష్యాన్ని కరెక్ట్గా చేరాలంటే మన చేతిలో దిక్సూచి లాంటిది ఈ సిలబస్ షీట్ అనమాట. సో మీ అందరు తప్పకుండా ముందు సిలబస్ షీట్ ఇంకెవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే ముందు దాన్ని సిలబస్ షీట్ డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్లో కాపీ ఉంది, అది కాకుండా బై హ్యాండ్ హార్డ్ కాపీ అయితే తీసుకోండి. అప్పుడు మాత్రమే మనకి ఏమి చదవాలి ఏమి చదవకూడదు అని ఒక మంచి క్లారిటీ అయితే వస్తుంది. ఎప్పుడైతే మనం ఏది చదవాలి ఏది చదవకూడదు, ఎంత చదవాలి ఎంత చదవకూడదు అని మనకి సగం తెలిసినప్పుడే మనం సగం విజయాన్ని చేరుకున్నట్టు అనమాట. సో నేను ఈరోజు మీకు మ్యాథ్స్ ఎడ్జిటీకి టెట్కి సంబంధించిన 24 మార్కుల్లో సిలబస్ అనాలిసిస్ అయితే చేయబోతున్నాను. ఒకసారి మనకి మ్యాథ్స్లో ఎస్జిటికి సంబంధించి మొత్తం మనకి 6 టాపిక్స్ అయితే ఇచ్చారు. మెయిన్ 6 టాపిక్స్ అయితే ఇచ్చారు. ఏం టాపిక్స్ అవి? ఫస్ట్ది నెంబర్స్, సెకండ్ది అర్థమెటిక్, మూడోది జామెట్రీ, 4 డేటా హ్యాండ్లింగ్, 5 ఆల్జీబ్రా, 6 మెన్సురేషన్. నెంబర్స్ తెలుసుగా, సంఖ్యల గురించి. అర్థమెటిక్, జామెట్రీ, రేఖాగణితం, డేటా హ్యాండ్లింగ్, తర్వాత ఆల్జీబ్రా బీజగణితం, మెన్సురేషన్, ఇవైతే మనకి ఇచ్చారన్నమాట. ఈరోజు నేను ఏం చేయబోతున్నాను అంటే ఫస్ట్గా ఈ నెంబర్స్ టాపిక్ అని చూసారా, ఈ నెంబర్స్ టాపిక్లో మనకి సిలబస్ షీట్లో చాలా అయితే ఇచ్చారు. ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయి. నేను మీకు ఈ ఫస్ట్ నెంబర్ టాపిక్స్లో సబ్ హెడ్డింగ్స్ ఏంటి, అవి ఏ టెక్స్ట్ బుక్లో అయితే మనకి దొరుకుతాయి, వాటిలో మనం మెయిన్గా వేటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను. ఈ మిగతా టాపిక్లు మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ఫస్ట్ నెంబర్స్ గురించి చూద్దాం. సంఖ్యలు మనకి నెంబర్స్ ఇచ్చారు. ఇందులో మనకి మెయిన్గా ఈ నెంబర్స్ టాపిక్లో మనకి సబ్ హెడ్డింగ్సే మొత్తం 9 ఉన్నాయి అన్నమాట. 9 సబ్ హెడ్డింగ్స్తో మనకి ఈ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. ఇందులో అయితే పూర్తిగా క్లియర్గా అయితే ఇవ్వలేదు, నేను మీకు వాటిని అయితే రౌండ్ చేసి మీకు ఇక్కడ రాశాను. మీరు ఈ 9 సబ్ టాపిక్స్ని మీరు సిలబస్ షీట్లో రౌండ్ చేసుకున్నట్లయితే మీకు పూర్తి క్లారిటీగా అయితే ఉంటుంది. సిలబస్ షీట్ మాత్రం అందరూ కంపల్సరీగా డౌన్లోడ్ అయితే చేయండి. ఫస్ట్ అందులో మీరు ఇక్కడ నేను ఏవైతే రాశానో అవి మీరు అండర్లైన్ చేసుకోండి. అవి ఈ నెంబర్స్ టాపిక్ కింద ఉన్న సబ్ మెయిన్ టాపిక్స్ అనమాట. మిగతా అన్నీ ఆ చాప్టర్ లోపల సబ్ టాపిక్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ నెంబర్స్ అని ఇచ్చాడు. దాని కింద సబ్ టాపిక్లో ఏమి ఇచ్చాడు, నెంబర్స్ ఇచ్చి ఫండమెంటల్ ఆపరేషన్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఇచ్చాడు. ఇందులో మెయిన్ హెడ్డింగ్ ఏంటిదంటే నెంబర్స్. మీరు నెంబర్స్ని అండర్లైన్ చేసుకోండి. అంటే ఈ నెంబర్స్ చాప్టర్లోనే మనకి ఈ ఫండమెంటల్స్ అనేవి కూడా 4 ఫండమెంటల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో నేను మెయిన్ హెడ్డింగ్స్ వరకే రాశాను, అందులో ఉన్న సబ్ టాపిక్స్ రాయాలి, ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి. నేను ఈ మెయిన్ టాపిక్స్ చెప్తాను, వాటి వరకు మీరు టిక్ చేసుకోండి. అయితే ఈ నెంబర్స్ అనే టాపిక్ మనకి ఈ సబ్ టాపిక్స్తో రిలేటెడ్ అయిన చాప్టర్ మనకి ఎక్కడుందంటే 5th క్లాస్లో సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, 4th లెసన్. 5th క్లాస్లో ఉన్న సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, 4th లెసన్లో మనకి ఈ 4 ఫండమెంటల్స్ గురించి అయితే బేసిక్స్ అయితే ఉన్నాయి. మనకి టెట్లో ఇంత 5th క్లాస్లో కూడా వస్తాయి అంటే కంపల్సరీగా వస్తాయి. ఈ ఫండమెంటల్స్ నుంచే మనకి ఈ మ్యాథ్స్లో అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే నేను నిన్న కూడా ఒక వీడియో చేశాను, ప్రీవియస్ టెట్ పేపర్ యొక్క మ్యాథ్స్ ప్రాక్టీస్ బిట్స్. అందులో కనుక మీరు చూసారంటే ఈ టెక్స్ట్ బుక్స్ నుంచి మీకైతే దిగటం జరుగుతుంది. ఇప్పుడు సెకండ్ టాపిక్ చూడండి, సెకండ్ లైన్లోనే ఉంది, నోయింగ్ అబౌట్ నెంబర్స్. నెంబర్స్ గురించి తెలుసుకుందాం అని తెలుగులో ఉంటుంది. అది మనకి ఏ క్లాస్లో ఉంది? 6th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ అయితే మనకి నోయింగ్ అబౌట్ నెంబర్స్ అని ఉంది. ఇక్కడైతే పూర్తిగా ఇంగ్లీష్లో రాసా, మీకు తెలుగు మీడియంలో అయినా సేమ్ ఇవే లెసన్స్లో ఇవే క్లాసుల్లో అవే లెసన్స్ అయితే ఉంటాయి. మీరు తెలుగు మీడియం వాళ్ళు కూడా ఈ నెంబర్స్ అనే టాపిక్ని, సంఖ్యలు అనే దానిని అండర్లైన్ చేసుకోండి. 5th క్లాస్లో 2, 3, 4 లెసన్స్ అయితే దానికి సంబంధించింది. సెకండ్ది నోయింగ్ అబౌట్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. 6th క్లాస్లో ఫస్ట్ లెసన్ అన్నమాట. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సేమ్ అదే
ఉంటుందన్నమాట. మూడోది ఈ నోయింగ్ అబౌట్ నెంబర్స్లో మనకి ఏమేమి ఉన్నాయంట ఇక్కడ లెసన్లో ఇక్కడ హిందూ అరబిక్ సిస్టమ్ ఆఫ్ నెంబర్స్ అంటే ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికేషన్, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికేషన్ అంటే బ్రిటిష్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికేషన్, ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ ఆఫ్ ఎ డిజిట్ నెంబర్స్, కంపేరింగ్ అండ్ ఆర్డర్ ఆఫ్ ది నెంబర్స్. ఈ సబ్ టాపిక్స్ అన్నీ మనకి 6th క్లాస్లో ఫస్ట్ చాప్టర్లో అయితే ఉన్నాయి. థర్డ్ సబ్ హెడ్డింగ్ ఏంటంటే హోల్ నెంబర్స్, పూర్ణాంకాలు ఉంది. ఈ పూర్ణాంకాలు చాప్టర్ మనకి 6th క్లాస్లో సెకండ్ లెసన్ అయితే ఉంది. తెలుగు మీడియం వాళ్ళకు కూడా 6th క్లాస్లో సెకండ్ లెసన్లో ఈ పూర్ణాంకాలు చాప్టర్ అయితే ఉంది. మనం ఆ చాప్టర్ తీసి అవన్నీ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ చాప్టర్స్ అన్నీ నేను ముందు ఇప్పుడు చెప్తున్నాను. రేపు నుంచి మనం ఒక్కొక్క టాపిక్ని అయితే తీసుకొని అందులో కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు క్షుణ్ణంగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. 4th టాపిక్ చూడండి, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిప్లికేషన్స్. ఫ్యాక్టర్స్ అండ్ మల్టిప్లికేషన్, కారణాంకాలు. ఈ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిప్లికేషన్ మనకి ఎక్కడ ఉందంటే 5th క్లాస్లో 5th లెసన్లో అయితే ఉంది. 5th క్లాస్లో 5th లెసన్లో ఈ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిప్లైస్ అనేది ఉంది. ఇందులో మనకి ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్, ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్, టెస్ట్ ఫర్ ద డివిజిబిలిటీ నెంబర్స్, కామన్ ఫ్యాక్టర్స్ అండ్ కామన్ మల్టిప్లైస్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, జీసీడీ, ఎల్సిఎం అయితే ఉన్నాయి. చూడండి అంటే ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, టెస్ట్ ఫర్ ద డివిజిబిలిటీ ఆఫ్ ది నెంబర్స్ అంటే భాజనీయ సూత్రాలు, కామన్ ఫ్యాక్టర్స్ అండ్ కామన్ మల్టిప్లైయర్స్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రధాన కారణాంకాలుగా చేయటం, తర్వాత ఎల్సిఎం కనిష్ట సామాన్య గురించం. ఇవన్నీ మనకి 5th క్లాస్లో 5th చాప్టర్లో అయితే సబ్ హెడ్డింగ్స్తో క్లియర్ కట్గా ఇచ్చారు. ఇవన్నీ నేను టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టి మీకోసం అనాలిసిస్ చేశాను అన్నమాట. నెక్స్ట్ ఇంటీజర్స్ అనే చాప్టర్ మనకి ఎక్కడ ఉందంటే 6th క్లాస్లో 6th లెసను, అలానే 7th క్లాస్లో ఫస్ట్ లెసన్ అయితే మనకి ఇంటీజర్స్ అనే టాపిక్ ఇవ్వటం జరిగింది. ఇంటీజర్స్లో మనకి సబ్ హెడ్డింగ్స్ అదే లెసన్లో అయితే ఉన్నాయి 6th 7thలో, ప్రాపర్టీస్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఇవన్నీ అందులో ఉన్నాయి అనమాట. నెక్స్ట్ది ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ దశాంశాలు అనే చాప్టర్ అనమాట. ఇది మనకి 6th క్లాస్లో 7th 8th లెసన్స్లో అయితే ఇవ్వటం జరిగింది. ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, ఫ్రాక్షన్స్ అనేది 6thలో 7th లెసను, డెసిమల్స్ అనేది 8th లెసన్ అనమాట. నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ ఏంటిది, రేషనల్ నెంబర్స్ అకరణీయ సంఖ్యలు అనమాట. ఇది మనకి 7th క్లాస్లో 8th లెసను, అలానే 8th క్లాస్లో ఫస్ట్ లెసన్గా మనకి ఈ రేషనల్ నెంబర్స్ అకరణీయ సంఖ్యలు ఇవ్వటం జరిగింది. ఈ రేషనల్ నెంబర్స్లో మనకి సబ్ హెడ్డింగ్స్ ఏమి ఇచ్చాడు, ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ టూ రేషనల్ నెంబర్స్ అంటే అకరణీయ సంఖ్యల యొక్క ప్రాపర్టీస్, అలానే రేషనల్ నెంబర్స్ బిట్వీన్ టూ రేషనల్ నెంబర్స్ రెండు అకరణీయ సంఖ్యల మధ్య ఉన్న అకరణీయ సంఖ్యలు, 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ రేషనల్ నెంబర్స్, ప్రొడక్ట్ ఆఫ్ రెసిప్రోకల్స్ వీటిని తిరగదిప్పి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అనేవన్నీ మనకి ఈ రేషనల్ నెంబర్స్ అనే చాప్టర్లోనే ఇవ్వడం జరిగింది. వీటి గురించి అయితే మనం పూర్తిగా వీడియోస్ని అయితే చేద్దాం అనమాట సీక్వెన్స్లో. నెక్స్ట్ స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్. ఈ స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్ మనకి ఏ చాప్టర్కి ఇవ్వడం జరిగిందంటే 8th క్లాస్లో 6th లెసన్ అయితే మనకి డైరెక్ట్గా స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్ అనేవి ఇవ్వటం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ ప్లేయింగ్ విత్ నెంబర్స్, సంఖ్యలతో ఆడుకుందాం అనే చాప్టర్ మనకి 8th క్లాస్లో 16వ లెసన్ అయితే మనకి డైరెక్ట్గా హెడ్డింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి నెంబర్స్తో రకరకాల నెంబర్స్తో మ్యాజిక్స్ నెంబర్స్ అనేవి మనకి ఈ ప్లేయింగ్ విత్ నెంబర్స్తో వస్తుంది. అంటే మనకి ఈ ఎస్జిటి సిలబస్లో ఫస్ట్ చాప్టర్లో మనకి 9 సబ్ హెడ్డింగ్స్ అయితే ఉన్నాయి. ఆ 9 సబ్ హెడ్డింగ్స్ని మీరు టిక్ చేసుకుంటే అవి మనకి 5th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు 9 చాప్టర్స్ రూపంలో ఉన్నాయి. మీరు ఆ 9 చాప్టర్స్ని కనుక చేశారంటే మనకి ఈ నెంబర్స్ అనే టాపిక్ అయిపోతుంది. మరి ఈ సబ్ హెడ్డింగ్స్ అనేవి మీరు ఆ చాప్టర్ చేస్తే అందులో మొత్తం కవర్ అయిపోతాయి. నేనే సబ్ హెడ్డింగ్స్ అయితే రాశానో మీరు సిలబస్ షీట్ని దగ్గర పెట్టుకోండి, వాటిల్ని టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్నారు కదా, ఈ వీటిల్ని మనం 9 చాప్టర్స్ని 9 వీడియోల రూపంలో మనం రోజుకొక్కొక్కటి చొప్పున రిలీజ్ చేద్దాం.